హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకరుడు పుష్టాది రోగముతో గాని ఆవులవులు కొట్టాడుకోని రకాలు ఇరుకొచ్చినట్టు ఎత్తున్నారే ఓదో కులారో శివ జ్యోతి చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదయ్యా ఇది. ఎవలవాడ ఎట్లా పుట్టింది, ఎట్లా పేరుకొచ్చింది, ఎట్లా అటువంటి ఎవలవాడ తెలిసింది. నాడు పోగవాడాది, నేడు ఎవలవాడ ఎట్లా తెలిసింది. ఆగో ఎడవకాలు మండి ఎటిరాలింగ, కుడికాలు మండి కుటిరాలింగ. భగవంతుడు కుష్ఠాది రోగముతోటి ఆగో ఎట్లా ఎవలవాడ కాడ నెరిసిండో కాశీకి దక్షిణాన అటువంటి రాజరాజేశ్వర స్వామి ఎట్లా నెరిసిండో చరిత్ర ఎవరైతే ఇంటారో తన కనక వస్త్రాలు వచ్చిన తారారు కాలు కలిగి ఆగో అయిపోయాక ఈ చరిత్ర ఎవరైతే ఇంటారో తల మీద సరేశ్వరుడు తల తొలగిపోయి ఆ భగవంతుడు తోడు నీడై ఉంటారు నా కన్న కొడుకో. శంకరుడు చూసినవా, శంకరుడు పార్వతి పట్టు పంజాల కట్టుకోని భూలోకనగురం వచ్చిండు. మూడు గడియల్ల ఓడించి వత్తనన్న అయ్య నేను అటువంటి సుమంత మహారాజు చరిత్ర ఎట్లా ఉన్నదయ్యా. సుభద్రదేవి చరిత్ర ఎట్లా ఉన్నది, వాళ్ళ కడుపు లోపల పుట్టిన 7 ఏళ్ల బిడ్డ చరిత్ర ఎట్లా ఉన్నదయ్యా అని భగవంతుడు వారి చేతులు అంజనం వేసుకొని చూస్తే ఆనాడు సుమంత మహారాజు భార్య చేతికున్న అటువంటి భర్త చేతికున్న కంకణం భార్య సుభద్రదేవి కట్టిండు. ఏనడిగినా భర్తను నవ్వుకుంటా దానం ఇయ్యాలి, భార్యనడిగిన భార్య దానం చెయ్యాలి. వీళ్ళిద్దరిని కాదనుకుంటే వాళ్ళ కడుపు లోపల ఉట్ట బిడ్డ 7 ఏళ్ల బిడ్డ. శివ జ్యోతిని అడిగిన శివ జ్యోతిని ఇయ్యాలి అని అని చేతులంజన వేసుకొని చూసే వరకు బలవంతుడు లోకాల శంకరుడు కిలిక్కన నవ్విండు. సుమంత రాజ సుభద్రదేవి దొరికిండ్రా, కొడక దొరికిండ్రా. శివుని ఆజ్ఞ లేకపోతే శివన్న గదలదురా. మీద పోయే పక్షికి కింద పోయే శివకు పండ లోపటున్న కప్పకు ఆధారం పెట్టే భరణాకర్తలురా. సుమంత రాజయ్య నీ ఇంట్లో ఉడుందొచ్చినట్టు దొత్తన్నరా. భర్తకు భార్యను వాపుతా, భార్యకు భర్తను వాపుతా, తల్లికి పిల్లను వాపుతా, పిల్లకు తల్లిని వాపి అడవి లోపల మీ బతుకులు కాకులు చెప్పి ఇస్తారు. మీరు తల్లి ముగ్గురు తోటి ఎవరి తోటన్న ఒక్క మాట నిర్వవద్దం ఆడిచ్చి పార్వతి
ఎండి కొండ కైలాసం పోయి ఎగిరేసి తన్నకపోతే దాని బూరెలు పుట్టిపోరు దాని పచ్చడి గాలిపోరు నాకు రాసి పోసినప్పుడే అనుకున్నా ఇయ పార్వతిగా నేను వీళ్ళని ఓడించి వస్తానంటే నీ భక్తులు అన్నవే పార్వతి నా మైమెందో చూడు అన్నాడు ఆ శంకరుడు కోరడు బండారు తీసిండు వాళ్ళ మీద కొట్టుకున్నాడు భగవంతుడు రూపులు పడమారి రుద్రదేవుడాయే అగో కుడుకాలు కుట్టాది ఎడమ కాలు మండి ప్రభుని గురి మీద రాసపుండు వేసిండయ్యా ఈ గంతో 200 లక్షలు పొంగుటీగలు 90 లక్షలు రడగ పుచ్చడ పురుగు వేసిండు ఏళ్ళ పురుగులు మల్లెలు లుకలుక మెసులుతున్నాయి కప్పు వాసన ఉడుతున్నది గడియకో గంటకో నిమిషానికో 6 నిమిషాలుగా చచ్చిపోయేటట్టయిండు మరి సుమంత రాజుకు ఒక్క వానికి గుణం ఉన్నది ఏమి గుణము అంటే తోడు మనిషి లేని వాడు అన్నం తినడు సుమంత రాజు ఎవరైనా అచ్చగాడు గాని బుచ్చగాడు గాని అటువంటి ఎవరైనా గాని అగో తీసుకొని వచ్చి భార్య దగ్గర కూర్చొని అగో కానాడు తోడు బుక్క అన్నం వానికి పెట్టినాక రాదు సుమంత రాదు అన్నం తింటాడు సుమంత రాజా ఈ నీ రాజ్యం లోపల ఎల్లయ్యవాడు నీకు తోడు అరటోడు దొరకద్దురా అని కోరడు బండారు కొట్టండి మరి కుట్టాడు రోగం నేను అవతారం ఎత్తిన కుట్టాడు రోగపోడా అని వారికి నేను అడ్డం పోతా వీడు కుట్టాడు రోగపోడు గీతోటి నాకేందంటాడా కుట్టాడోడైతే ఎవడైతే తీసుకపోతానంటాడు వీడి సత్యమే ఇప్పుడే ఏర్పడుతుంది అన్నాడు ఆ శంకరుండో అయితే కొడక సుమంత మహారాజా తినవు కొడక తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావురా నువ్వు ఉండేదేమో అత్తాల మేడ నేను ఉండేదేమో ఆకుల గుడిసి అవ్వలేదు అయ్యాలేదు వెనక ముందు ఎవరు లేరు ఏకు నిరంజన్ నాకు భార్య అనేది ఎవరు లేరు ఎవరు లేకుండా నాకేం తోడు మనిషి ఉండాలి చూస్తున్నావురా నా రోగం నా కుట్టాది రోగం చూస్తున్నావురా సుమంత రాజా
అది కాకపోయినా నన్ను తీసుకుపోయి యంత్రాల మేడల్లో కూర్చుండబెడితే నీ భార్య అటువంటి కానీ సుభద్రదేవి అరిటాకు ఇద్దరికి అన్నం వేసి అయినా కానీ అటువంటి అన్నం పెడతారు అంటాను. ఒకవేళ అది ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చినవయ్యా ఈ పుట్టాది రోగపోన్ని కూర్చుంటే మల్లెలు నిలబడితే మల్లెలు పుట్టాది రోగం అని నీ భార్య గిట్ట నన్ను మాట అంటే నా మనసు 4 ఒక్కల పానం కలుపు ఎండిపో కొడుక వత్తురా ఆగో తప్పకుండా రమ్మంటలేవు కొడుక కూర్చో రంగమయ్య. నా కూర్చోరు కూర్చుండబెట్టు అంతే. ఉమ్మడికాయ ఇసుకపోయినట్టు ఇసుకపోతారు మెల్లగా కింద మూలలు ఉన్నాయి మరి మెల్లగరు ఏమయ్యారా అమ్మ హోటల్లో పూరి ఆగినట్టు అమ్ముతాన్నా మలగాది ఇది మలగాది ఎవడాల రాజన్నకు జల్లకిచ్చి పెట్టేది దారుణం చేసుకొచ్చింది. అయ్యా నీకు నిలువెల్ల కుష్ఠాది రోగం ఉన్నదని బాధపడుతున్నావా తండ్రి? ఇది మాయ శరీరం మట్టి బొమ్మ. మాయ శరీరము చూసి మమత చెందద వేళ మాలమూత్రముల గలమైల కొంప. మాయ శరీరము చూసి మమత చెందద వేళ మాలమూత్రముల గలమైల కొంప. కంపు కొంప ఇట్టి శరీరముపై మమకార మొదలక మదిలో న సద్గురుని కానలేక సంసార కాంచ విడక ఎత్తు వేడలు ఇండ్లు 20 సంపదలు నిత్యమని మానవులు విభమునందు గుడ్డకు వంశీ కులము ఎక్కువ అనసు ఎచ్చుపై కూర్చుండు ఎచ్చు నరులు. నీకు నిలవెల్ల కుష్టాలు రోగం బాధపడతాను తండ్రి కూర్చుండు అన్నది ఆ సంగమయ్యను కూర్చుండబెట్టింది. భర్తను కూర్చుండబెట్టి సత్యవంతురాలు గుణవంతురాలు అన్నమాట తప్పది అబద్ధమాడది ఆ తల్లి చూడు సుభద్రాదేవి. ఇద్దరికి ఏనాడు అన్నం పెట్టిందో అన్నం పెట్టిన తర్వాత ఆ భర్త ఏమన్నాడు సుమంత మహారాజు, ఓ బామ వచ్చిన అతిథిని మంచిగా చూసుకో బామా నేను కచ్చిరి కాడికి పోతున్నాను అన్నాడు. కచ్చిరి కాడికి ఏమో భర్త వెళ్ళిపోయిండు. కడవంటి ఆ సంగమయ్యా కంచాన చెయ్యి పెడతలేడు, నోటి కాడికి అన్నం పోతలేడు, అన్నం తింటలేడు. తల్లి సుభద్రదేవి ఏమనుకున్నది, అయ్యో పాపమైన అన్నం ఎందుకు తింటలేడు, నేను వండిన కూరలు ఇట్లా మంచిగా ఉప్పు ఎక్కువయిందా ఉప్పు తక్కువయిందా కలనాల కేసుకుంటాడు బాధపడుతున్నాడు అన్నది. తండ్రి సంగమయ్యా ధనం ఉంటే దాచుకోవాలి, కష్టమైతే నలుగురికి చెప్పుకుంటే ఆ బాధలు పోతాయట. ఈ మనసులో ఏదో బాధ ఉన్నది. రంతే పెద్ద రోగం అన్నారు. ఈ లోకం మీద పాము గర్తె మందు ఉన్నది, తేలు గర్తె మందు ఉన్నది, 66 రోగాలకు మందు ఉన్నది కానీ మనాదికి మాత్రం మందు లేదు. నీ మనసు లోపల ఏదో బాధ పెట్టుకున్నవయ్యా, నీకు ఏం బాధలు వచ్చినాయో నీ బాధలు నాతో చెప్పుతే నీ కోరికలు నెరవేర్చుతానన్నది సుభద్రాదేవి. లోకాల శంకరుడు మదిలో బడకిలిక్కర నవ్విండయ్యా, ఓ బిడ్డ నా బాధ పాడుగాను బిడ్డ, నా బాధలు అడిగిన వాళ్ళు ఎవరు లేరు నా బిడ్డ, నా కట్టం అడిగిన వాళ్ళు ఎవరు లేరు నా బిడ్డ, నా బాధలు ఎల్లబోసే వాళ్ళకు ఎవల తరం కాదు నా బిడ్డ, ఆశదానివా తీర్చేదానివా నీ ఉంచేమైతుంది బిడ్డ, నీ తరమేమైతుంది నా బిడ్డ, నా ఏమిటమ్మ కన్న బిడ్డ నా బిడ్డ నేను చేయగలగనంటే నాకు పుట్ట
బొచ్చడు బాధలు ఉన్నాయి బిడ్డ. ఏ బాధలయ్యా? నాకు 3 కోరికలు ఇస్తానంటే నా చేతిలో చేయెత్తే నీ ఇంటి లోపలి నేను అన్నం తింటా గాని లేకపోతే నేను అన్నం తిననే బిడ్డ. అగో నాయన్న 3 కోరికలు అన్నవయ్యా, ముదముతోడి 3 కోరికలు అన్నవు. 3 కోరికలేవి కనుక 300 కోరికలు నాయనో. 300 కోరికలేమో నాయనా. నువ్వు కోరుకోవు నాయనా. అన్నవాడ తప్పవోను నాయనో. చేతుల చేయత్తమున్నావా నాయనా. కోరుకోవు సంగమయ్యా సంగమయ్యో. నా బిడ్డలు అవుతున్న బిడ్డ సుభద్రదేవిగా కోరుకుంటున్నా ఆలోచించుకోయే బిడ్డ. 3 కోరికలు ఇస్తానని నా చేతిలో చేసిన అన్నమాట తప్పనన్నవే. 3 కోరికలల్లా మొదటి కోరిక కోరుకుంటున్నా నా బిడ్డ నీ ఇంటిలో మరి నేను అన్నం తినన్నంటే నీ కూరగాయల భోజనం తోటి నేను అన్నం తినటోంది కాదు నా బిడ్డ. నీ 7 ఏళ్ల బిడ్డ శివజ్యోతి నువ్వు కలిసి అత్తోళ్ళింటికి పోవాలి. అత్తోళ్ళింటికి పోయి కోటలంతా తీసుకొచ్చి నీ భర్త నా సుమంత మహారాజును నడింటి లోపల కూసుండబెట్టి పని పగట్టలంత పెట్టి నా బిడ్డ కరకార కొంతులమ్మ నా బిడ్డ కిలకిల నవ్వుకుంటా మీరు తల్లి బిడ్డలు అని కొత్తు కోసి కోసైనా కానీ ఎడమ భాగం పాప భాగం నాకు పనవు కాదు. కుడి భాగం అయినా మొట్టు మీద పెట్టి కైమ కీమ కీమ కొట్టి కాకపాకాలు వేసి నా కంటి పెడితే నీ ఇంత నేను చేయగలుగుతానా బిడ్డ. లేకపోతే వరి సంగవాడా నీ మొందారో దెబ్బరా నీ తాడు కోసయ్యరా నన్ను 3 కోరికలు అందవేరా. చేతుకున్న నా భర్త వేయడాక నా ముత్తైదన మునిగిపోయాక నేను చేతుకు లేకెందుకురా. నేనున్న మాట తప్పినా చేరవద్ద వాడినా కలలోపల కల తప్పినా మదిలోన మాట తప్పినా అబద్ధ వాడినా నువ్వు విద్య నిన్ను నన్ను నువ్వు కొనేది నిన్ను నేను కొనేదు. నీ భర్తలు పోయంగా కంటికి నీరు రావద్దు. నీ అటువంటి తల్లి బిడ్డలు నవ్వుకుంటా కిల నవ్వుకుంటా పోయారు నా బిడ్డ. వదలంటే ఉంటా కాదంటే పోతా. వదలంటే ఉంటా కాదంటే పోతా. సంగమయ్య మాటలకు ఓ దేవుడా. తల్లి సుభద్రదేవి అమలాలా. గాలిగుండ చల్లవానే ఓ దేవుడా. గుండెలకు బెల్లవానే ఓ దేవుడా. ఏమిటయ్య సంగమయ్య సంగమయ్యో. ఎంత మాటలు అన్నవయ్యా ఓ నాయనా. నాన్న నువ్వు కోరుకుంటావంటే ఏంటి కోరుకుంటావో బంగారం అడుగుతావో భూములు అడుగుతావో రాజ్యం అడుగుతావో అనుకున్నా గాని ఏ భార్య ఏ భర్త ప్రాణం అయ్యా. మొదటి కోరిక లోపల నా బిడ్డను నేను కలిసి వర్షోళ్ళింటికి పోయి రప్ప తీసుకొచ్చి ఆ బట్ల రప్ప పెట్టి నా భర్త ప్రాణం ఇవన్నవా. సుమంత రాజా ఓ నువ్వేడ ఉన్నవయ్యా ఓ సుమంతపురి భర్తనవునా ఓ కంకురావు గట్టి ఓ పేరు కచ్చిరానే ఓ కీర్తి కచ్చిరానే ఓ నా భర్త ఏమన్నాడు. ఓ బామా సుభద్రాదేవి నీకు తారకంతరం గడకన్న బామా కాదన్నమాట నీ నోటికి రావద్దు. లేదన్నమాట నీ నోటికి రావద్దు. అబద్ధవాడద్దు. నువ్వు అబద్ధవాడితే నేను ఎక్కడున్నా బుక్కడు రక్తం కక్కి చచ్చిపోతానంటాడే అమ్మా. అది కాకుండా గాని
ఎవరొచ్చి ఏదడిగినా తప్పకుండా ఇయ్యాలే. నా ప్రాణం అడుగుతా నా ప్రాణం ఇయ్యాలే. నీ ప్రాణం అడుగుతా నీ ప్రాణం తీసుకోవాలి. బిడ్డ ప్రాణం అడుగుతా బిడ్డ ప్రాణం తీయాలనాని